టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించటంతో మరణించారు. చిన్నాన్న రామ్మూర్తి నాయుడు గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. మరి కాసేపట్లో నారా లోకేష్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం మధ్యాహ్నం నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. కానీ సోదరుడి మరణ వార్త తెలియటంతో మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు రానున్నట్టు సమాచారం. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నట్టు సమాచారం. కాగా రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రామ్మూర్తి నాయుడు 1952 మార్చి 18న ఖర్జూరానాయుడు అన్నమ్మలగారికి రెండో సంతానంగా పుట్టారు. ఆయనకు అన్న చంద్రబాబుతో పాటు 2 చెల్లెలు కూడా ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామ్మూర్తి నాయుడు గారికి చదువు కంటే ఎక్కువగా వ్యవసాయం చేయటంపైనే ఇంట్రెస్టు ఉండేది. వ్యవసాయంతో పాటుగా కళారంగమన్నా కూడా ఎంతో ఇష్టం చూపించేవారు. ఆ ఇష్టంతోనే ఎన్నో నాటకాలలో నటించి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది రామ్మూర్తి నాయుడు గారికి. కానీ చంద్రబాబు నాయుడు 1975లో కాంగ్రెస్లో చేరటంతో అన్నకు మద్దతుగా రామ్మూర్తి నాయుడు కూడా కాంగ్రెస్లో చేరారు. ప్రతి విషయంలోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్న చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసేవాడు రామ్మూర్తి నాయుడు. ఇక 1994 ఎన్నికలలో టీడీపీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్టు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై ఏకంగా 16,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో వచ్చిన ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 2,271 స్వల్ప ఓట్ల తేడాతో గల్లా అరుణకుమారి చేతులలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ తరపున టికెట్టు దొరకలేదు రామ్మూర్తి నాయుడుకి. ఇక 2003లో సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన రామ్మూర్తి నాయుడు తన అన్నకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేశారు. అంతేకాకుండా అధిష్టానం ఆదేశిస్తే అన్నపై పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఇక 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 31,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించుకున్నారు. అయితే ఆ తర్వాత సొంత అన్న చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగా అన్నకు వ్యతిరేకంగా మారారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మూర్తి నాయుడు. ఆ తర్వాత నుంచి రామ్మూర్తి నాయుడు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడుని తమ్ముడి విషయంలో విమర్శించటం మొదలైంది. అయితే రాజకీయంగా వచ్చిన విభేదాలు తప్పితే కుటుంబపరంగా ఎంతో సన్నిహితంగానే ఉంటూ వచ్చేవారు రామ్మూర్తి నాయుడు కుటుంబం. ఇక రామ్మూర్తి నాయుడికి ఇందిరాగారితో పెళ్లి జరిగింది. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు గిరీష్, రెండో కుమారుడు రోహిత్. గిరీష్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నోసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రోహిత్ విషయం అందరికీ తెలిసిందే. సినిమా హీరోగా రాణిస్తున్నారు ఇప్పుడు. తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నాను అని రోహిత్ చెప్పగానే ఫ్యామిలీలో మొదట సంతోషించింది రామ్మూర్తి నాయుడు గారే. ఎందుకంటే తాను ఎలాగూ హీరోగా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయినా కనీసం కొడుకైనా సినిమాల్లో రాణిస్తాడని అనుకున్నారు. దీంతో రోహిత్ సినిమాల్లోకి వెళ్లేందుకు సపోర్ట్ చేశారు. అలా రోహిత్ 2009లో వచ్చిన బాణం మూవీతో సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవలే నారా రోహిత్కు వివాహం నిశ్చయమైంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాదులో అత్యంత వైభవంగా నిశ్చితార్థం వేడుక జరిగింది. కొడుకు పెళ్లి చూడాలి అన్న కోరిక తీరకుండానే కన్నుమూశారు రామ్మూర్తి నాయుడు గారు.